నేల నుండి జీవం వస్తుంది. నేలలో ఏముంది? జీవం ఉందా? నమ్మరా? ఆదికాండం 3వ అధ్యాయం 19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి, నేల నుండి జీవం వస్తుంది. నేలలో ఏముంది? జీవం ఉందా? నమ్మరా? చచ్చిపోయిన గింజను మట్టిలో బాధితే మొలకెత్తుతుంది. ఎందుకు? నేలలో ఏముంది? నువ్వు నేలలో విత్తనాన్ని వేసేటప్పుడు గింజ పరిస్థితి ఏంటి చెప్పు? చచ్చిందా బ్రతుకున్నదా? నువ్వు విత్తనాన్ని నేలలో వేసేటప్పటికి ఆ విత్తనం చచ్చిపోయిన విత్తనమా బ్రతుకున్న విత్తనమా? విత్తనం బ్రతుకుందని చెప్పాలంటే మొక్కకు ఉండాలి. అది విత్తనం బ్రతుకుందని చెప్పాలంటే అది మొక్కకు ఉండాలి. మొక్కకు లేదు. మొక్క నుండి వేరే 2 ఏళ్ళు 1 ఇయర్ అయింది. అది చచ్చిపోయింది, ఎండిపోయింది, గింజ ఎండిపోయింది, చచ్చింది. చచ్చిన దాన్ని నేలలో వేస్తే నేల ఏం చేసింది? చచ్చిన దాన్ని ఏం చేసింది? బ్రతికించింది. జీవం ఎక్కడుంది ఇప్పుడు? జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటండి సైన్స్? సైన్స్ అయితే ఇటు పేరెట్టుకున్నాడు సైన్స్ అని. నియమన గ్రంథం అంటే సైన్స్ కాదు, బైబిల్. సైన్స్ అని ఇంగ్లీష్ పదానికి తెలుగు అర్థం ఏంటో తెలుసా? నియమన గ్రంథం, ద బుక్ ఆఫ్ నాలెడ్జ్. నియమన గ్రంథం ఏది? సైన్స్ కాదు.